బకాయిలు వెంటనే చెల్లించాలి, ఎన్నికల హామీ మేరకు ఐఆర్ ప్రకటించాలి. ఎవరంటున్నారు? మన జేఏసీ నాయకులు అంటున్నారు. జేఏసీ నాయకులు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. అల్టిమేటం అనొచ్చు. పీఆర్సీ వేసి మెరుగైన వేతనాలు సవరణ చేయాలి. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలు తీసుకోకుండానే చనిపోతున్నారు. మరణించిన ఉద్యోగుల బకాయిలను కూడా చెల్లించాలి. ప్రభుత్వ శాఖల్లో అన్ని పోస్టులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, లేకపోతే తదుపరి చర్యలకు దిగుతాం. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఇది రెండోసారి. అయినా ప్రభుత్వానికి మాత్రం ఈ సంత కూడా సీమ గుట్టినట్టుగా కూడా లేదు. ప్రభుత్వ బడుల్ని ఉద్ధరిస్తామని చెప్తారు, లేకపోతే వైద్య రంగాన్ని ఉద్ధరిస్తామని చెప్తారు, లేకపోతే ఇంకోటి రాజధాని కట్టి రాష్ట్రాన్ని బాగు చేస్తాం, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఒక ప్రత్యేకత చూపిస్తామని చెప్తారు. కాకపోతే మన వెనకాల ఉన్న అప్పుల మట్టికి బోల్డ్ ఉంటాయి. పైకి పల్లకీల మోత, లోపల ఈగల మోత అన్న చందంగా మారింది మన రాష్ట్ర పరిస్థితి. ఒకవైపు సంక్షేమ పథకాలకి బాగా ఖర్చు పెడుతున్నారు. నిన్న పయ్యావుల కేశవ్ గారు అదే మాట్లాడుతున్నారు. పీజీఆర్ఎస్లో నిన్న నంద్యాలలో జరిగినటువంటి దాంట్లో గతంతో పోల్చుకుంటే ఇంకా పెరిగింది అప్పు అని. మరి ఈ సంక్షేమ పథకాలకి పెన్షన్లకి బాగా పెరిగితే మరి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వస్తుంది అధికారులకి. బడులను ఉద్ధరిస్తాము, నెంబర్ 1 స్థాయిలో పెరిగిన గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్లు అని చెప్తూ ఉంటారు. ఆడ వసూలు చూస్తే ఏముండవు. నేను ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కాడి నుంచి మొత్తం కూడా ఇవన్నీ కూడా. కానీ వీళ్ళకి జీతాలు ఎవరు? మరి వీళ్ళు అది ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఉద్యోగస్తులు కూడా చూడాలి కదా. మన ఉద్యోగులేమో ఇక్కడ వాళ్ళ డిమాండ్స్ ఇదే ఒక రోడ్డును బట్టి వాళ్ళు లబోదిబోం అంటున్నారు. ఎక్కడి నుంచో వచ్చి పరిశ్రమలు పెట్టే వాళ్ళకే మేము రాయితీలు ఇస్తాం, మేము అండగా ఉంటామంటే ఎలా నమ్ముతారు? ఉన్న ఉద్యోగులకే మీరు భరోసానే ఇవ్వలేకపోతున్నారు. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకే మీరు బయట నుంచి వచ్చేటువంటి ఆ సంస్థ ఆయా పారిశ్రామికవేత్తలను మీరు ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు? పోనీ మీకు అధికారం పోయింది, వాళ్ళకి అండగా ఉండాలి కదా. గట్టిగా ఎలా మాట్లాడతారు? ఇదే ఇప్పుడు జనాల నుంచి, ఆంధ్రప్రదేశ్లో ప్రజల నుంచి వినబడుతున్నటువంటి విమర్శలు ప్రభుత్వంపై.